హర హర మహాదేవ శంభో శంకర. ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి సేవా సమితి ప్రతి క్షేత్రములో కూడా పార్థివలింగార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ జపాన్ని చేయడానికి సంకల్పం చేసింది. ఇది మే 20 ప్రారంభమై జూన్ 3వ తారీఖు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇది చాలా విశేషం. అందున ఈ యొక్క కార్యక్రమాన్ని ఆసేతు హిమాచల పర్యంత మహారుద్రయాగంగా మనం తీర్చిదిద్దాం. ముందుగా కుంభరాశి జాతకులు కేదారనాథేశ్వరుణ్ణి స్మరించటము, ఆరాధించటము ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. హిమపర్వతములో ఉన్నటువంటి కేదారనాథుడు తెలుసు కదండి. పాండవుల యొక్క పాపాలని హరింపజేశాడు. మానవులం మన పాపాలు ఎందుకు పోవండి? అక్కడ ఆరాధన చేస్తే భక్తితో ఆరాధన చేయాలి, శక్తితో ఆరాధన చేయాలి, శ్రద్ధతో ఆరాధన చేయాలి, వేదోక్తముగా చేయాలి. ఎటువంటి పాపములు ఉన్నా, ఎటువంటి దుఃఖములు ఉన్నా అన్నీ కూడా కేదారనాథుడి పాదాల ముద్ర వదిలేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుటకు ఒకే ఒక్క అవకాశం ఇది. మళ్ళీ రాదు, మళ్ళీ మీరు ఊహించలేరు, ఎప్పటికీ జరగదు, ఎవరు చేయలేరు కూడా. అటువంటి ఒక కార్యక్రమాన్ని శుభంకరి సేవా సమితి సంకల్పించింది. మొట్టమొదటి కార్యక్రమమే కేదారనాథులో మనం చేస్తున్నాం. అది ఆరుద్ర నక్షత్రం, శివుడి నక్షత్రం రోజు. ఆ నక్షత్రం రోజున కేదారనాథులో అంటే మే 20వ తారీఖు కేదారనాథ్ సన్నిధిలో పార్థివలింగార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ జపాన్ని మనం చేస్తున్నాం. దాని తర్వాత ఈ యాత్ర అక్కడి నుంచి కాశీ, ఉత్తరము ఇలా ఉన్నటువంటి అన్ని ద్వాదశ క్షేత్రాలలో ముగించుకుని జూన్ 5వ తారీఖు శ్రీ శుభంకరి పీఠం ప్రగతి నగర్ హైదరాబాదులో ఉన్న స్వామివారికి విశేష అభిషేకము, కాళభైరవ పూజన చేసి అక్కడ స్వామివారికి కళ్యాణాన్ని చేసి యాగములో పాల్గొన్న అందరికీ కూడా స్ఫటిక శివలింగాన్ని, బాణలింగాన్ని ప్రసాదంగా ఇస్తున్నాం. ఈ స్ఫటికలింగాలను కూడా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూజ చేశారు. కుంభరాశి వారు తప్పకుండా పాల్గొనండి. సంపూర్ణమైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. హర హర మహాదేవ శంభో శంకర.